స్టెర్లింగ్ పంప్ సమర్పించు చేను చెలక కార్యక్రమానికి స్వాగతం. చేను చెలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి శుభాభివందనాలు. ఈరోజు చేను చెలక కార్యక్రమంలో నాటుకోళ్ల పెంపకంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకుంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ తన ఆలోచనలు పెట్టుబడిగా తన తెలివిని అమ్మకంలో ఉపయోగిస్తూ తన ప్రతిభకు తానే రోల్ మోడల్గా నిలుస్తున్న కృష్ణా జిల్లా నున్న గ్రామానికి చెందిన ప్రదీప్ గురించి, ఆయన చేస్తున్న అన్ని రకాల దేశీవాళీ కోళ్ల పెంపకం గురించి తెలుసుకుందాం. జ్ఞానం అనేది అక్షరాల్లో చాలా చిన్న పదం. దాన్ని మనం మనలో అవగతం చేసుకుంటూ ఉంటే అది విజ్ఞానంగా ఎదుగుతుంది. జ్ఞానంలో విచక్షణ ఉంటుంది, వివేకం ఉంటుంది, వ్యక్తిత్వం మిళితమవుతుంది. అయితే విజ్ఞానంలో సృజనాత్మకత ఉంటుంది. ఇతరులకు స్ఫూర్తినిచ్చే, ఆదర్శంగా నిలిచే విధంగా ప్రవర్తన కలిగి ఉంటుంది. ఇలా మనిషి విజయానికి ఇవి దోహదపడతాయి. మనం ఎప్పటికప్పుడు జ్ఞానాన్ని అన్వేషిస్తూ విజ్ఞానాన్ని సాధించాలి. అది ఏ రంగమైనా సరే. అప్పుడే నీకు ప్రత్యేకత, గుర్తింపు వస్తుంది. మనకు మనమే ఓ ఐకాన్గా నిలుస్తాం, ఇతరులకు ప్రేరణగా నిలబడతాం. ఇలాంటి లక్షణాలు, భావాలు కలిగిన కృష్ణా జిల్లా నున్న గ్రామానికి చెందిన ప్రదీప్ నాటుకోళ్ల పెంపకంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రదీప్ ఆలోచనలు తాను నిలబడాలనే తపన కన్నా ఎదుటివాడు ఎలా నిలబడాలో తెలియజేస్తూనే వాళ్ళు నిలబడే సామర్థ్యాన్ని పెంపొందింపజేస్తూ ఉండడం విశేషం. వ్యాపారాత్మక బుద్ధితో పాటుగా తనకు గుర్తింపు వచ్చేందుకు దానికి నిర్విరామ కృషి చేస్తున్న ప్రదీప్ గురించి, ఆయన వివిధ నాటుకోళ్ల పెంపకంలో చూపిస్తున్న అద్భుత ప్రతిభ గురించి, ఆయన చేస్తున్న కార్యక్రమాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నేను మీ ప్రదీప్ అండి, ప్రదీప్ ఫార్మ్స్ మేనేజింగ్ డైరెక్టర్. సో మేము కడక్నాథ్ ఫార్మ్ స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4వ సంవత్సరాలు అడుగుపెట్టాం. మేము ఈ కడక్నాథ్ ఫార్మింగ్ స్టార్ట్ చేసినప్పుడు మీలాగే అందరిలాగానే ఈ యూట్యూబ్లో చూడటం, న్యూస్ పేపర్లో వినటం, కేజీ 1000 రూపాయలు, సో మార్కెట్ చాలా డిమాండ్ ఉంది, గుడ్డు 40 రూపాయలు 50 రూపాయలు అని చెప్పి మేము కూడా చాలా ఆనందంగా స్టార్ట్ చేసామండి. సో దాని తర్వాత దిగిన తర్వాత తెలిసింది సో ఇది ఎంత కష్టం అనేది. సో ఈ 3 సంవత్సరాలు మా అనుభవాన్ని మీతో షేర్ చేసుకుందామని చెప్పి, అసలు నిజంగా కడక్నాథ్ అనేది వ్యాపారం అనేది లాభమా నష్టమా అనేది మీ అందరూ తెలియజేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఫార్మింగ్లోకి వచ్చిన తర్వాత చాలామంది ఒక 6 నెలలు సంవత్సరంలో తీసేస్తున్నారు. మేము కూడా అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబ్లో చాలా వీడియోలు చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది. మేము వెళ్ళే టయానికి వాళ్ళు ఫామ్ తీసేయడం కానీ, ఫామ్ లేకపోవడం జరిగింది. సో ఎందుకు అలా చేశారంటే వాళ్ళు చాలా రీజన్స్ చెప్పారు, మార్కెటింగ్ ప్రాబ్లమ్స్ అనేవన్నీ. సో నేను అవన్నీ పట్టించుకోకుండా మనకేంటంటే చెయ్యాలి, దిగాలి అనుకున్నాం కాబట్టి ఎవరు ఏం చెప్పినా అనుకోకుండా మనం స్టార్ట్ చేసాం. సో మేము మాత్రం కూడా స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోకుండా ఇందులో వచ్చిన అన్ని లోటు పాటలను కూడా అధిగమిస్తూ, సో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఈరోజు మేము 4 సంవత్సరాలు అడుగుపెట్టాం. ఈ 4 సంవత్సరాల్లో మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాం, ఎటువంటి కష్టాలు ఎదుర్కొన్నాం అనేది మీకు నేను క్లియర్గా ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. మొదటగా కడక్నాథ్ వచ్చేసరికి మీరు అనుకున్నట్టు అది మధ్యప్రదేశ్ అడవి జాతి కోడి అండి. సో మీ అందరికీ తెలిసిందే. ఇది తీసుకోవడం వల్ల హై ప్రోటీను, తర్వాత ఎగ్స్ చాలా మంచిది, దీని యొక్క మాంసం చాలా మంచిది. ఇది తీసుకోవడం వల్ల షుగరు, బీపీ, గుండె జబ్బులు, నరాల బలహీనత, చిన్నపిల్లలకి చాలా మంచిది. సో ఆడవాళ్ళు ఏమైనా సమస్యలు ఉన్నా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ మెడికల్ వాల్యూస్ ఉండటం వల్ల దీనికి ఫ్యూచర్ ఉంటుందని మేము అనుకున్నాము. సో దానివల్ల మనం స్టార్ట్ చేసిన తర్వాత పెంచడం చాలా ఈజీ అండి. దాని తర్వాత మార్కెట్ చేసుకోవడం, మనం పెంచిన ఆ కోళ్ళను మనం అమ్ముకోవడం అనేది చాలా ఇబ్బందితో కూడుకుంది. సో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయంటే, సో మనం పిల్లని తీసుకొచ్చి 1వ రోజు నుంచి 30 రోజుల దాకా బ్రూడింగ్ చేయాలి. బ్రూడింగ్ అంటే మీకు వాటికి తల్లి ఉండదు కాబట్టి మనమే ఆర్టిఫిషియల్గా హీట్ అనేది జనరేట్ చేయాలి. సో తీసుకుని 4 రోజులు పెంచిన తర్వాత 4 రోజుల తర్వాత వాటిని ఫ్రీ రేంజ్లో మనం వదలడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా 4 నెలల నుంచి 6 నెలల వరకు వాటిని పెంచిన తర్వాత మనకి ఇవి కటింగ్కి వస్తాయి. 6వ నెల తర్వాత గుడ్లకు వస్తాయి. ఈ గుడ్లకు వచ్చిన తర్వాత గుడ్లని మనం మార్కెట్ చేయడం ఒక సమస్యతో కూడుకున్నది. దాని తర్వాత ఈ పెద్ద కోళ్ళని ఎవరు కొంటారు, ఎక్కడ కొంటారు అనేది ఒక సమస్యతో కూడుకుంది. ఇవన్నీ కూడా మనం ఎలా అధిగమించాం అనేది నేను మీకు 1 by 1 స్టెప్ బై స్టెప్ చెప్తానండి.
సో మొదటి నెల వచ్చేసరికి మనం బ్రాయిలర్ ఫీడ్ వాడుకుంటాం. బ్రాయిలర్ ఫీడ్ ఎందుకు వాడతామంటే కోడిపిల్లలకి కరెక్ట్గా ఒక ఫార్ములా లాగా ఎంత సమపాడులో ఉంటుందో ఆ ఫీడ్ వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే కోడిపిల్ల తొందరగా ఎదిగి మన చేతికి వస్తుందండి, రిస్క్ అనేది తగ్గుతుంది అనమాట. నెల రోజులు అయిపోయిన తర్వాత మనకు ఒక క్లారిటీ రావాలి, మనం పెంచేది కడక్నాథ్ గుడ్ల కోసం పెంచుతున్నామా మాంసం కోసం పెంచుతున్నామా. మనం గుడ్ల ఉత్పత్తి కోసం పెంచే లెక్కనైతే మనం వాటికి కాల్షియం ఒకటి, ప్రోటీన్ ఒకటి, ఫ్యాట్ కంటెంట్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఇవ్వాలి. సో అలా కాకుండా మనం మీట్ పర్పస్ కోసం అయితే మాత్రం హై ప్రోటీన్ ఇచ్చి హై ఫ్యాట్ కంటెంట్ ఇచ్చి తొందరగా 4 నుంచి 6 నెలలలోపు మనం పంట వచ్చడానికి ప్లాన్ చేసుకోవాలి. సో దాని తర్వాత మనం ఎలాంటి మేతలు వీటి కోసం వాడుకోవచ్చు అంటే, మీరు గుడ్ల కోసం అయితే మాత్రం వడ్లని, అన్నము, తవుడు ఇలాంటివన్నీ కూడా ఇచ్చుకోవాలి. అదే మాంసం కోసం అయితే మాత్రం మీరు ఏదైనా వేసుకోవచ్చు, రాగులు, సజ్జలు, అన్నం, తవుడు, మొక్కజొన్న, సోయా, వేరుశెనగ చెక్క, పత్తి చెక్క, కొబ్బరి చెక్క ఇవన్నీ వాడుకోవడం వల్ల కోడి చాలా తొందరగా గ్రోత్ వస్తుంది. వీటితో పాటుగా మీరు పూర్తిగా మీరు ఫ్రీ రేంజ్లో పెంచుతారు కాబట్టి ఇవి ఆకుకూరలు, వెజిటేబుల్స్, దోసకాయలు ఇవన్నీ కూడా మనం వేసుకోవచ్చు. వీటి వల్ల ఏమంటే మనకి ఫీడ్ కన్జంప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ ఫీడ్ కాస్ట్ అనేది తగ్గుతుంది అనమాట. దీనివల్ల మన ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవడం కూడా జరుగుతుంది. అసలు కడక్నాథ్ ఓవరాల్గా మనకి 4 నుంచి 6 నెలల్లో వచ్చేసరికి అండి కేజీ 300 నుంచి కేజీన్నర దాకా వెయిట్ వస్తుంది. అయితే అది తీసుకునే ఫీడ్ వచ్చేసరికి 5 నుంచి 7 కేజీల దాకా ఫీడ్ తీసుకుంటుంది అనమాట. సో మనకి ఓవరాల్గా కడక్నాథ్ ప్రొడక్షన్ కాస్ట్ అంటే ఒక కోడిని మనం తయారు చేయడానికి అయ్యే ఖర్చు 200 రూపాయల నుంచి 230 రూపాయల దాకా అవుతుందండి. ఈ ఖర్చు అనేది షెడ్లతో సంబంధం లేదు, లేబర్తో సంబంధం లేదు. ఓన్లీ కోడికి మేతలు, పిల్లలు వాటి ఖర్చుతో కలిపి 230 అవుతుంది. ఇందులో కనుక ఎక్కువగా లాభాలు రావాలంటే మనం పెద్ద బ్యాచ్ చేసుకోవాలి. అంటే పెద్ద బ్యాచ్ చేసుకోవాలంటే మనం అమ్మగలిగే శక్తి మనకు ఉండాలి. సపోజ్ మనం శాంపుల్గా చూద్దామని చెప్పి ఒక 100 పిల్లలను 200 పిల్లలు వేసాం, 50,000 రూపాయలకి లీజు తీసుకున్నాం. సో ఇలా 50,000 రూపాయలు లీజు తీసుకుని ఒక 100 పిల్లలు వేసుకుంటే 6 నెలలు పెంచాం. 6 నెలలు పెంచడానికి మనం వాళ్ళ లేబర్ని పెట్టి 90,000 రూపాయలు జీతం ఇస్తాం. నెలకి 15,000 రూపాయలు ఇచ్చిన 6 నెలలకి 90,000 రూపాయలు జీతం. అదర్ ఎక్స్పెన్సెస్ దాన్ని కలిపి 1,00,000 రూపాయలు అవుతుంది. మనం పెంచే 100 పిల్లలకి 1,00,000 రూపాయలు మనం ఖర్చు ఇవ్వాల్సి వస్తే అక్కడే కోడికి వచ్చేసరికి 1,000 రూపాయలు అవుతుంది. ఆ 1,000 రూపాయలు కూడా మనం ఎంతకు అమ్మాలండి? సో దానివల్ల మన ప్రొడక్షన్ కాస్ట్ తగ్గాలంటే మనం బ్యాచ్ పెంచుకోవాలి. సపోజ్ బ్రాయిలర్ ఉందనుకోండి, బ్రాయిలర్ బ్యాచ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే 3,000 కానీ 5,000 కానీ బ్యాచ్ చేస్తారు. ఈ 3,000 నుంచి 5,000 బ్యాచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇచ్చే 15,000 రూపాయల జీతానికి వాళ్ళు 3,000 నుంచి 5,000 కోళ్ళకి పనిచేస్తారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ నాటుకోళ్ళకి కానీ కడక్నాథ్ కానీ వచ్చేసరికి వేసే బ్యాచ్ ఏమో చిన్నది, వాటి యొక్క ఖర్చు ఎక్కువ అనమాట. సో దానివల్ల ఏంటంటే కోడికి అవ్వాల్సిన ఖర్చు కేజీ 180 రూపాయల నుంచి 200 రూపాయలు అవ్వాల్సిన ఖర్చు కాస్త ఓన్లీ ఈ మెయింటెనెన్స్ ఖర్చు అన్నీ కలుపుకొని కేజీ 500 నుంచి 800 రూపాయలు అవుతుంది. ఈ కేజీ 500 రూపాయల నుంచి 800 రూపాయలు అయిన తర్వాత ఖర్చు మనం ఎంతకు అమ్మాలి, మనం ఎంత మార్కెట్ చేయాలి? మనం టీవీలో చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం, వాటిలో చూస్తున్నాం. కేజీ కడక్నాథ్ కోడి వచ్చి 1,000 రూపాయలని, గుడ్ 40 రూపాయలు. అది ఎక్కడ ఉమ్మిడిపోతుందండి? సో మనం పెంచేవాళ్ళం మనమైతే మనం రైతులం. సో రైతు పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడాలా. ఈ రైతు పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే రేట్ ఎలా ఉంటుంది, మార్కెట్ రేట్ ఎలా ఉంటుంది అని మీకు క్లియర్గా ఇప్పుడు నేను వివరిస్తానండి. ఒక కోడిని సరిగ్గా మనం ఒక 4 నుంచి 6 నెలలు మనం పెంచినట్లయితే మనకి కిలో వచ్చేసరికి 180 రూపాయలు ఖర్చు అవుతుందండి. సో దాన్ని మనం ఫార్మర్ నుంచి ఒక హోల్సేలర్, ఒక ట్రేడర్కి మనం అమ్మాల్సి వస్తే 250 రూపాయల నుంచి 280 రూపాయలకి మనం అమ్మగలుగుతాం. ఆ ట్రేడర్ దాన్ని ఒక చికెన్ షాప్ వాడికి కానీ వేరే ఏదన్నా సరే హోటల్స్ కానీ వాడు సప్లై చేయాల్సి వస్తే కేజీ 350 రూపాయలకి లైవ్ అండి. అంటే మనం ఫార్మర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓన్లీ లైవే మాట్లాడతాం. 350 రూపాయలకి అమ్మాల్సి వస్తుంది. ఆ కోడి మనం ఆంధ్రా నుంచి ఢిల్లీ కనుక పంపించినట్లయితే ట్రాన్స్పోర్ట్ ఖర్చు అయినా వేరే ఏదైనా సరే అన్నీ కలుపుకొని మనకే దగ్గర దగ్గర ఒక కేజీ వచ్చి 500 నుంచి 700 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 700 రూపాయలు పెట్టి కొనుక్కున్న ఆ ఢిల్లీలో కానీ బెంగళూరు, హైదరాబాద్ వాళ్ళు 1,000 రూపాయలకు అమ్ముతారు. సో 1,000 రూపాయలకు కొనే కస్టమర్ మన దగ్గర వచ్చి కొంటే అది మనకు 1,000 రూపాయలు వస్తాయి. మన ఫామ్కి వచ్చి ఎవరు కూడా 1,000 రూపాయలు కొనరండి. మ్యాక్సిమం కొంటే 500 రూపాయలు. మేము మొదలుపెట్టినప్పుడు దీన్ని కేజీ 350 రూపాయలకి ఇచ్చాం, మంచి లాభం వచ్చింది. ఇప్పుడు బ్రాయిలర్ రేటు కూడా మనకి 250 రూపాయలు మాంసం వెళ్ళిపోయింది, లైవ్ వచ్చి 120 రూపాయలకి వెళ్ళిపోయింది. ఇప్పుడు రేట్ వచ్చే ప్రకారం చూస్తే మేము 350 రూపాయలు స్టార్ట్ చేసింది, మేము ఈరోజు ఫామ్లో 500 రూపాయలకు అమ్ముతున్నాం. మాకు బాగా పోతుంది. మాకు ఎందుకు పోతుందంటే కూడా మేము ఈ 3 సంవత్సరాలు చాలా మార్కెటింగ్ చేసాము, మేము పబ్లిసిటీ చేసాము.
ఈ కోళ్ళు ఎవరికి కావాలన్నా సరే వాళ్ళకి మనం ఒక్క కోడైనా అందించడం జరిగింది. అదేవిధంగా కడక్నాథ్ కూడా ఆన్లైన్లో ఎక్కడ దొరికిందని సెర్చ్ చేసినప్పుడు వాళ్ళు నియర్ బై ఉన్నా లేదా సర్వీస్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా చెక్ చేసినప్పుడు మనం కనుక వాళ్ళకి అందుబాటులో ఉన్నట్లయితే వాళ్ళకి మనం సర్వీస్ ఇచ్చినట్లయితే వాళ్ళు కొనడం జరిగింది. ఈ విధంగా మనం సేల్ చేసుకుంటే మనకి ఎక్కువ మార్జిన్ వచ్చడానికి అవకాశం ఉంది తప్ప దీన్ని ఏది బ్రాయిలర్ లాగానో వేరే దానిలాగా వచ్చి ట్రేడర్లే తీసుకెళ్ళిపోయి వాళ్ళే రేట్ డిసైడ్ చేయడం ఉండదు అనమాట. స్వచ్ఛమైన వ్యవసాయాన్ని, సంతృప్తికరమైన సేద్యాన్ని, దాని అనుబంధ వృత్తులను ప్రోత్సహిస్తూ ముఖ్యంగా గ్రామీణ భారతావనికి ఆణిముత్యమైన నాటుకోళ్లు, పందెం కోళ్ల పెంపకంలో ప్రదీప్ చేస్తున్న కృషికి ఆకుపచ్చని అభినందన తెలియజేస్తున్నా. జీవితమనే పద్మపత్రం మీద ఉన్న చంచలమైన జలబిందువే జ్ఞానం. ఆ జ్ఞానానికి ప్రకృతి అందించిన పరిజ్ఞానం మిళితమైన రోజు ప్రపంచమే ఓ విజ్ఞాన సర్వస్వం కావాలి అనే తపనతో నాటుకోళ్ల పెంపకంలో అట్టడుగు స్థాయి నుంచి నేర్చుకున్న జ్ఞానాన్ని మార్కెటింగ్ వ్యవస్థకు ఎంతో దోహదపడింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రత్యేకంగా ఆయనేమీ మార్కెటింగ్ స్ట్రాటజీలు పాటించరు, కానీ సమయానికి అనుకూలంగా మాత్రం ప్రవర్తిస్తూ ఉంటారు. నాటుకోళ్ల పెంపకంలో అత్యున్నత స్థానాన్ని ఆయన చేరుకోవడం ఆయన చేస్తున్న కృషి కన్నా ఆయన ద్వారా లబ్ధి పొందేవారే ఆయన్ని ఆ స్థానంలో నిలబెట్టారు అని చెప్పడం భావ్యంగా ఉంటుంది. తనను విమర్శిస్తున్న వారి చేతే తనను గౌరవింపజేసుకోవడం ఆయన ప్రత్యేకత. ఈ చిన్న జీవన పరిధిలో తన ద్వారా ఎంతో మందికి ఆర్థిక లబ్ధిని కలిగించే ప్రయత్నాన్ని చేయడం అనేది తనకు లభించిన అవకాశంగా భావించి అందుకోసం నిర్విరామంగా కృషి చేస్తూ ఉంటానని అంటారు ఆయన. మరింతగా మనం ప్రదీప్ చేస్తున్న నాటుకోళ్ల పెంపకం, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, శిక్షణా తరగతుల గురించి ఆయన మాటల్లోనే విందాం. సో మార్కెటింగ్, సేల్స్, ట్రాన్స్పోర్ట్ ఈ 3 విషయాల్లో కనుక మనం పక్కాగా ఉండి ఒక లార్జ్ స్కేల్లో కడక్నాథ్ ప్రొడక్షన్ చేసి సో ఎవరికైతే కావాలో వాళ్ళందరికీ మనం అందించినట్లయితే మాత్రం ఇందులో 100% సక్సెస్ అవడానికి ఛాన్స్ ఉంది. 100% అవుతారు కూడా. ఎందుకంటే మేము 3 సంవత్సరాల నుంచి ఇదే దాంట్లో ఉన్నాం. మేము మొదలుపెట్టినప్పుడు 500 పిల్లలతో మొదలుపెట్టాం. ఈ రోజు వచ్చేసరికి ప్రతి నెల 5,000 నుంచి 10,000 పిల్లలు అమ్ముతున్నాం. 4,000 నుంచి 5,000 గుడ్లు అమ్ముతున్నాం. అదే పెద్ద కోళ్ళు వచ్చేసరికి 1,000 నుంచి 2,000 పెద్ద కోళ్ళు అమ్ముతున్నాం. మేము పెద్ద కోళ్ళలో కూడా సరే పెట్ట వచ్చేసరికి 1,000 రూపాయలకు అమ్ముతున్నాం, పుంజు వచ్చేసరికి కేజీ 500కి అమ్ముతున్నాం. ఇలా డిఫరెన్షియేషన్ చేసి కస్టమర్కి ఏది కావాలో దాన్ని తగ్గట్టుగా మనం అందిస్తున్నాం. మీరు హైదరాబాద్ కావాలన్నా ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాం, విశాఖపట్నం కావాలన్నా ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాం, రాజోలు కావాలన్నా ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాం, భీమవరం కావాలన్నా ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాం. సో మేము ఇంత ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ ఇవ్వడం వల్ల మాకు బిజినెస్ జరుగుతుంది. సో ఈ ఫీల్డ్లోకి వచ్చి ఎవరైనా చేయాలనుకునే వాళ్ళకి మేము 100% సపోర్ట్ చేస్తాము. ట్రాన్స్పోర్టేషన్లో కానీ, మార్కెటింగ్లో కానీ, ఇంకా వేరే విషయంలో సరే ఎవరైనా సరే మాతో కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేద్దామన్నా సరే మేము కేజీ 260 రూపాయలకే కొంటామండి. మీరు ఏదో పేపర్లో చూస్తారు 1000 రూపాయలు కదా అని, మేము 1000 రూపాయలు కాదు, మేము 260 రూపాయలకి బైబ్యాక్ చేస్తాము. మేము మెలకువలు కానీ పెంపకంలో వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా మేమే చెప్తాం అనమాట. కడక్నాథ్కి రోజుకి డిమాండ్ పెరుగుతుందండి. సో డిమాండ్ తగ్గ సప్లై లేదు. సప్లై ఉన్నా సరే కరెక్ట్గా సర్వీస్ ఇచ్చేవాళ్ళు లేరు. సో ఈ డిమాండ్, సప్లై, ఈ సర్వీస్ ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటే మాత్రం కొత్తగా వచ్చే వాళ్ళకి మంచి అవకాశం ఉందని మనం చెప్పుకోవాలి. సో అదేవిధంగా మనం అసలు బ్రాయిలర్కిను కడక్నాథ్కి డిఫరెన్సియేషన్ చూసుకుంటే, బ్రాయిలర్ అనేది ఏంటంటే ఒక దానికి మనం పెంచడం వరకే మన బాధ్యత ఉంటుంది. సో ఈ కొనుగోలు, అమ్మకాలు అన్నీ కూడా ట్రేడర్స్ చేతిలో ఉంటాయి. వాటికి వచ్చేసరికి రిస్క్ ఎక్కువ ఉంటుంది. అంటే వాటికి జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నా మనం అమ్ముకున్నప్పుడు వచ్చే లాభం అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ని డిసైడ్ చేసేది ట్రేడర్స్. అదే కడక్నాథ్లో వచ్చేసరికి పెంపకంలో రిస్క్ చాలా తక్కువ, అమ్మకంలో చాలా రిస్క్ మాత్రం కాదండి, కష్టంతో కూడుకుంది. సో ఎవరైనా కడక్నాథ్ కోళ్ళ పెంపకం నష్టం అంటే మా దగ్గర తీసుకురండి, అది ఎంత లాభమో మా లెక్కలు చూపిస్తాం. తేలిక అని మాత్రం ఎవరైనా అంటే మా దగ్గర తీసుకురండి, ఎంత కష్టమో మేము వివరిస్తాం. ఇది శారీరకంగా చాలా కష్టపడాల్సిందండి. ఒక IAS, IPS చదవాల్సి వస్తే 18 గంటలు చదివితే సరిపోద్ది. కానీ ఈ కడక్నాథ్ కోళ్ళ పెంపకమైన, నాటుకోళ్ళ పెంపకమైనా సరే 24 గంటలు అది మనకు తెలియని కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవాలి.
ప్రతి ఒక్క విషయాన్ని మనమే చూసుకోవాలి. మనం నేర్చుకున్న ప్రతిదీ కూడా మన పని వాళ్ళకి మనమే చెప్పాలి. సో దాని తర్వాత మనమే మార్కెటింగ్ చేసుకోవాలి, మనమే సేల్స్ చేసుకోవాలి. కోళ్ళ పెంపకం అనేది ఎలాంటిదంటే, కోళ్ళ పెంపకం అనేది ఒక ఆలోచన మాత్రమే. డబ్బు అంటే ఒక పెట్టుబడి మాత్రమే. అందులో మీకు లాభం వచ్చిందనుకోండి మీరు కష్టపడ్డట్టు, నష్టం వచ్చిందనుకోండి మీరు ఏదో పొరపాటు చేసినట్టు. ఆ పొరపాటుని సరి చేసుకుని మళ్ళీ మనం ముందుకెళ్తే మాత్రం ఇందులో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదనమాట. వ్యవసాయం ప్లస్ వ్యాపారం ఇది కూడా కడక్నాథ్ కోళ్ళ పెంపకం. అంటే పెంపకం అనేది వచ్చేసరికి వ్యవసాయం లాంటిది, ప్లస్ మనం వ్యాపారం కూడా చేయగలిగితేనే మనం ఈ కడక్నాథ్ కోళ్ళ పెంపకంలో ఉండగలుగుతాం అనమాట. ఈ అమ్మకంలో కూడా చాలా ఈజీగా మనం చేసుకోవచ్చండి. ఎలాగంటే సపోజ్ మనం విజయవాడ తీసుకుంటే, విజయవాడలో బ్రాయిలర్ మాంసం అమ్మే షాపులు 5,000 దాకా ఉన్నాయి. ఈ 5,000 చికెన్ షాపుల్లో 1000 షాపులు దగ్గర ప్రతి వారం 1000 కేజీల దాకా అమ్ముతున్నాయి. ఈ 1000 కేజీలు అమ్మే షాపుల్ని ఏవైనా 20 షాపుల్లో 5 కడక్నాథ్ కోళ్ళను కనుక మనం ప్రమోట్ చేసినట్లయితే ప్రతి వారం మన దగ్గర 100 కోళ్ళు దాకా అమ్ముడిపోద్దండి. అలా నెలలో చూసుకుంటే మనం దగ్గర 400 కోళ్ళు మనం షాపుల వాళ్ళకి అమ్మొచ్చు. అదేవిధంగా మన ఫామ్కి వచ్చిన వాళ్ళకి నెల మొత్తం మీద ఒక 200 కోళ్ళు కనుక అమ్మినట్లయితే మనం వేసే 1000 బ్యాచ్ని కూడా 45 రోజుల్లో క్లియర్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఉద్యోగం మానేసి వచ్చాము, ఇందులో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారు. అలా అనుకున్న తర్వాత ఈ ఫామ్ పెట్టి కోళ్ళు పెంచిన తర్వాత అమ్మకానికి వచ్చేసరికి షాపులకి వెళ్ళి మాట్లాడటా కానీ మార్కెటింగ్ చేసుకోవడానికి కానీ ముందుకు రావట్లా. అంటే మనం అక్కడ ఈ మార్కెటింగ్ కానీ ఈ జాబే మనం చేయలేక ఇక్కడికి వచ్చాం, ఇక్కడ కూడా ఇదే చేయాలా అనుకుంటున్నారు. సో ఇక్కడ ఇది కూడా మనం చేసుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. మార్కెటింగ్ మనమే చేసుకోవాలి, ఫార్మింగ్ మనమే చేసుకోవాలి, అడ్మినిస్ట్రేషన్ మనమే చేసుకోవాలి, ట్రాన్స్పోర్టేషన్ మనమే చూసుకోవాలి. ప్రతి ఒక్కటి మనం చూసుకున్నట్లయితేనే మనం ఇందులోకి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. సో బ్రాయిలర్ ట్రైల్ వేద్దాం అనుకునే వాళ్ళు 2,000 నుంచి 5,000 బ్యాచ్లు వేస్తున్నారు. కానీ కడక్నాథ్ బ్యాచ్ వేద్దాం అనే వాళ్ళు 100 నుంచి 200 వేసి ట్రైల్ వేసి ఆపేస్తున్నారు. సో మీరు పక్కాగా మనం చేయగలుగుతాము, కష్టపడగలుగుతాం అనుకుని ముందుకొచ్చి 1000 నుంచి 2,000 బ్యాచ్ దాకా వేసినట్లయితే మాత్రం ఇందులో 100% సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో మనం ఈ నాటుకోళ్ళ పెంపకం, కడక్నాథ్ కోళ్ళ పెంపకంలో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్యాకింగ్ చేయడం, మళ్ళీ రవాణా చేయడం. సో మనం కోడి పిల్లల్ని ఏ విధంగా ప్యాక్ చేసుకోవాలి అండ్ ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చాలా ఇంపార్టెంట్. సో 1వ రోజు నుంచి 15 రోజులు లేదా 20 రోజులు వయసు పిల్లల్ని మనం ఈ కార్డ్బోర్డ్లో మనం ప్యాక్ చేసి పంపిస్తామండి. సో దీని ఖరీదు వచ్చేసరికి 32 రూపాయల నుంచి 35 రూపాయలు ఉంటుంది. దీన్ని ఈ విధంగా ప్యాక్ చేసుకోవాలి. ఇది కనుక ఒకరోజు పిల్లలు అయితే మాత్రం తక్కువ దూరంలో మనం ట్రావెల్ చేసే లెక్కనట్లయితే 2-3 గంటల్లో వెళ్ళిపోయే లెక్కనైతే 100 పిల్లలు దాకా తీసుకోవచ్చండి. అదే కనుక 4-5 గంటల్లో అలా ఉండే లెక్కనైతే 80 పిల్లలు. అదే కనుక 24 గంటలు లేదా అంతకంటే ఎక్కువ 2-3 రోజులు ట్రాన్స్పోర్ట్ చేసే లెక్కనట్లే ఇందులో 50 నుంచి 60 పిల్లలు వేసుకోవడం జరుగుతుంది ఒకరోజు పిల్ల. పుట్టిన పిల్లల్లో ఏమవుతుందంటే అండి, మీకు మొదటి 3 రోజులు కూడా యోక్ ఉంటుంది, లోపల పచ్చసొన, అది కరిగే వరకు కూడా కోడిపిల్ల చనిపోకుండా ఉంటుంది. ఈ 48 గంటల్లోనే కోడిపిల్ల మనం రవాణా చేసుకోవాల్సి వస్తుంది. 1 వీక్ దాటిన తర్వాత కోడిపిల్లని ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వస్తే మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కోడిపిల్లలకి గ్లూకోజ్ వాటర్ ఇవ్వడం, ట్రాన్స్పోర్ట్లో ఆకలి వేస్తే వాటి కోసం పుచ్చకాయ కానీ, దోసకాయ కానీ, కర్బూజా కానీ ఇవ్వడం, ఇలాంటివి చేసుకోవాలి. అలాంటి జాగ్రత్తలు తీసుకుని మనం ట్రాన్స్పోర్ట్ చేసినట్లయితే కోడిపిల్లలు అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. సో దీన్ని ఈ విధంగా ప్యాక్ చేసుకోవాలండి. మనకి రైల్వే వాళ్ళు కూడా ఈ కోడిపిల్లల లైఫ్ స్టాక్ని ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి ఆథరైజేషన్ ఉందండి. పర్టికులర్ స్టేషన్స్లో మనం ఈ కోడిపిల్లల్ని మనం ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. మనం ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో వాళ్ళ పేరు మీద మనం బుక్ చేసి పార్సల్ కనుక వేస్తే చాలా సేఫ్గా వాళ్ళ ప్లేస్కి వెళ్ళిపోతాయండి. మేము ఇక్కడి నుంచి కోడిపిల్లల్ని కలకత్తా, భువనేశ్వర్, ఒడిశా, గుహతి, నాగ్పూర్, పూణే, మహారాష్ట్ర, బెంగళూరు, బెల్గాం, ఇలా చాలా కోయంబత్తూరు వరకు మేము పిల్లల్ని ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతాం. సో ఈ విధంగా ప్యాక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కాళ్ళు సాగిపోకుండా ఉండటం కోసం ఇందులో కొబ్బరి పీస్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత 1-2 గంటలు ట్రాన్స్పోర్ట్ చేసి ఒకరోజు పిల్లలు అయితే 100 వేసుకోవచ్చు.
కొంచెం దూరం ఎక్కువైతే 80 పిల్లలు, ఇంకా దూరం ఎక్కువైతే 60 పిల్లలు అలా వేసుకోవచ్చు. ఇందులో పుట్టిన పిల్లల నుంచి 15 రోజు పిల్లల దాకా ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని తర్వాత మన దగ్గరికి కడక్నాథ్ పెద్ద కోళ్ళు కావాలి, 2 కోళ్ళు కావాలి, 3 కోళ్ళు కావాలి, 4 కోళ్ళు కావాలని చాలామంది వస్తుంటారు. వాళ్ళ కోసం అని చెప్పి ఈ వెజిటేబుల్ ట్రేలో మేము పంపిస్తామండి. ఇందులో 3 పెట్టలు 3 పుంజుల దాకా పడతాయి. ఒక కార్డ్బోర్డ్ అని పైన పెట్టి ప్యాక్ చేసి ట్రైన్లో ట్రాన్స్పోర్ట్ చేస్తాం. ఇది కూడా ట్రైన్లో ఆథరైజేషన్ ఉంది. సో ట్రాన్స్పోర్టేషన్ 4-5 గంటలు అయితే మీకు కోళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అంతకంటే ఎక్కువైతే మాత్రం మీకు ఇందులో పుచ్చకాయ కానీ, దోసకాయ కానీ ఇలాంటి వెజిటేబుల్స్ చేసుకుని పంపిస్తే అవి తీసుకోవడం జరుగుతుంది. లేదు ఇంకా మనం ఎక్కువగా బల్క్లో మనం కోళ్ళని పంపించాలి, చికెన్ షాపులు పంపించాల్సి వస్తే సో ఇలాంటి ఐరన్ ట్రేల్లో మనం ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి 1500 నుంచి 2000 రూపాయల దాకా ఖర్చు అవుతుందండి. దీని లైఫ్ వచ్చేసరికి మీకు 10 సంవత్సరాల దాకా ఉంటుంది. దీనికి మూత ఉంటుంది. ఇందులో కోళ్ళని మీకు ఇందులో 30 కేజీల దాకా బరువుని వేసుకోవచ్చు. 20 కోళ్ళు కేజీ కోళ్ళు వేసుకోవచ్చు. కేజీన్నర కోళ్ళు అయితే 15 దాకా వేసుకోవచ్చు. అర కేజీ పిల్లలు అయితే ఇందులో 30 దాకా వేసుకోవచ్చు. ఇది ప్లాస్టిక్ ట్రే అండి. ఇది కూడా మనం పెద్ద కోళ్ళని రవాణా చేసుకోవడానికి ఉపయోగిస్తాం. ఇందులో 30 కేజీల దాకా బరువు వేసుకోవచ్చు. కేజీన్నర కోళ్ళు అయితే మనం 15 దాకా వేసుకోవచ్చు. కేజీ కోళ్ళు అయితే 20 దాకా వేసుకోవచ్చు. అర కేజీ కోళ్ళు అయితే 30 దాకా వేసుకోవచ్చు. ఇందులో మేము ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల ఏంటంటే 4 వైపులా గాలి వెళ్తూ ఉంటుంది. అండ్ కోళ్ళకి కాళ్ళు కూడా నలక్కోకుండా, ఎటువంటి డ్యామేజ్ లేకోకుండా చికెన్ షాపులకి అయితే ఉంది వేరే ఊరికి పంపించేటప్పుడు ఇందులో పంపిస్తూ ఉంటాం. సో ఈ కార్డ్బోర్డ్ వచ్చేసరికి మేము స్పెషల్లీ డిజైన్ చేయించామండి. ఈ పెద్ద కోళ్ళు ఏమన్నా 5 నుంచి 10 కోళ్ళు పంపించాల్సి వస్తే దీంట్లో మేము వేసి పంపిస్తాం. ఇందులో సరికి 5 పెట్టలు 5 పుంజులు పడతాయి. చిన్నపిల్లలు అయితే సరే మనకి 30 పిల్లల దాకా పడతాయి. ఇది 20 కేజీల దాకా బరువును ఆపుతుందండి. ఇందులో పంపించేటప్పుడు హోల్స్ పెట్టుకోవాలి. ఇందులో 20 కేజీల దాకా వెయిట్ ఆపుద్ది. ఈ ప్లాస్టిక్ ట్రే వెయిట్ వచ్చేసరికి 6.5 కేజీలు. సో దానివల్ల మనకి ట్రాన్స్పోర్ట్ చేసిన ప్రాబ్లం ఉండదు. ట్రాన్స్పోర్టేషన్లో మనం ఎంత పర్ఫెక్ట్గా ఉంటే మనం ఈ బిజినెస్లో అంత బాగా రాణించడం జరుగుతుంది. వితౌట్ ట్రాన్స్పోర్టేషన్ ఎవరు వచ్చి తీసుకెళ్ళరండి, మనమే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాలి. ఇంత కష్టము ఇంత చాకరీ కనుక మనం చేయగలుగుతాం అనుకుంటే ఈ ఫీల్డ్లో మనం ఉండగలుగుతాం. ఒక పని చేయాలి అంటే దాని గురించి పూర్తిగా అవగాహన ఉండాలి. ఆ పని గురించి సమయానికి అనుకూలంగా వ్యవహరించే స్వభావం కలిగి ఉండాలి. అలాగే క్లిష్టమైన సమయాల్లో కూడా వ్యవహరించే స్వభావం, 10 మందిని మెప్పించే విధంగా మనలో వాక్చాతుర్యం కలిగి ఉండాలి. లాభాలను పంచిపెట్టే ఉదార గుణాన్ని కలిగి ఉండాలి. అంతేకాకుండా ఎప్పటికప్పుడు ఎదుటివారి ఇబ్బందులను పోగొట్టేలా ప్రవర్తిస్తూ ఉండాలి. ఇలా ప్రతి విషయంలోనూ, ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ వృత్తుల్లో ఉన్నవారు ఉండగలిగితే దేశం సౌభాగ్యంతో విరజిల్లుతుంది. ఇలాంటి భావాలను మనం ప్రదీప్లో చూడొచ్చు. నాటుకోళ్ల అమ్మకంలో ఎంత జాగ్రత్తగా వ్యాపారాత్మక బుద్ధితో వ్యవహరిస్తాడో అంతే విధమైన జాగ్రత్తను సరఫరాలో, అలాగే అవి ఎదిగేందుకు అవసరమైన అన్ని విషయాల్లో కోళ్ల పెంపకదారులకు అండగా ఉండడం విశేషం. ఒకవేళ సరఫరాలో ఏదైనా అజాగ్రత్త వల్ల కోడి పిల్లలు చనిపోతే వాటికి బదులు మరో కోడి పిల్లలను పంపడం అనేది కూడా ప్రదీప్ ప్రత్యేకత అని చెప్పొచ్చు. కోళ్లను బైబ్యాక్ ద్వారా కూడా తీసుకుంటూ రైతుల ఆర్థిక అభివృద్ధిని పెంపొందించే ప్రయత్నం చేస్తున్న ప్రదీప్ ఫార్మ్స్కి ఆకుపచ్చని శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మరింతగా మనం నాటుకోళ్ల పెంపకంలో ప్రదీప్ చేస్తున్న నూతన వరవండి ఆయన మాటల్లోనే విందాం. ఇది వచ్చేసరికి మనకి పొలాల్లో మందులు కొడతాకి వాడే స్ప్రే అండి, తైవాన్ స్ప్రే అంటారు. సో దీన్ని మనం ప్రతి వారం కూడా మనం కోళ్ళ దొడ్లో డిజిన్ఫెక్షన్ కోసం వాడుతుంటాం. ఇందులో బయోబూస్టర్ కానీ, 904 కానీ, విర్కాన్ ఎస్ కానీ, విర్కాన్ సి కానీ, ఫార్మలిన్ కానీ, లేదా హైపోక్లోరైడ్ ద్రావణం మనం కరోనా వచ్చినప్పుడు మనం ఏదైతే యూజ్ చేసామో అవన్నీ వాటితో వారానికి అట్లీస్ట్ ఒక్కసారైనా సరే మన షెడ్యూల్ లోపల మనం దీంతో స్ప్రే చేసుకోవాలి. ఎప్పుడైనా కోళ్ళకి వైరస్లు ఏమైనా అటాక్ చేసినప్పుడు మాత్రం వారానికి 2 రోజులైనా సరే మనం డిస్ఇన్ఫెక్షన్ చేసుకోవాలి. సో ఈ ఫామ్ పెట్టేవాళ్ళు కంపల్సరీ ఇది మెయింటైన్ చేయాలండి. ఇవన్నీ కూడా బ్యాంబూ బాస్కెట్లు అండి, వెదురు బొంగుతో తయారు చేసిన బుట్టలు. ఇవన్నీ ఎందుకంటే మీరు ఇందాక చూశారు, 7వ రోజు 15వ రోజు దాకా మనం అట్టపెట్టలో పంపిస్తాం చిక్ బాక్స్లో. దాని తర్వాత పిల్లలు మనం ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఈ వెదురు బుట్టలోనే పంపించాల్సి వస్తుంది. ఈ వెదురు బుట్ట కాస్టే మనకి దగ్గర 250 రూపాయల నుంచి 350 రూపాయలు దాకా ఉంటుంది. ఇందులో మనం నెల రోజుల పిల్లలు అయితే 50 పంపిస్తాం, నెల రోజుల కంటే తక్కువ అయితే మాత్రం 100 పిల్లల దాకా పంపించదాకా ఉంటుంది. దీనికి అన్ని వైపులా వెంటిలేషను, గాలి, వెలుతురు అన్నీ రావడం అండ్ కోడి పిల్లలు కూడా ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయడానికి బాగుంటుంది. ఈ విధంగా మనం ట్రాన్స్పోర్టేషన్లో ఇవన్నీ కూడా మనం ఎప్పుడుగా అరేంజ్ చేసుకుని వచ్చిన ఆర్డర్ని ప్రాపర్గా ప్యాక్ చేసుకుని రైట్ టైంకి మనం డెలివరీ చేసుకుంటే
చాలా బాగుంటుంది. అండ్ ట్రాన్స్పోర్టేషన్ మ్యాక్సిమం మనం ఈవినింగ్ టైము లేదా మిడ్ నైట్లో మనం ట్రావెల్ చేసేలా చూసుకుంటే డ్యామేజ్ అనేది తక్కువ ఉంటుందండి. లేదు మనం ఎండాకాలం కానీ లేదా డే టైం కనుక పంపించినట్లయితే డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. కడక్నాథ్ గుడ్లు అండి చాలామందికి ఒక అపోహ, కడక్నాథ్ నల్లగా ఉంటుంది, రక్తం నల్లగా ఉంటుంది, మాంసం నల్లగా ఉంటుంది, గుడ్లు కూడా నల్లగా ఉంటాయని. అది తప్పండి. కడక్నాథ్ గుడ్ అనేది ప్యూర్ ఒరిజినల్ నాటుకోడి గుడ్లా ఉంటుంది. బట్ కంపారిటివ్లీ దానికంటే గుడ్డు సైజ్ చిన్నగా ఉంటుంది. ఇది వచ్చేసరికి మీకు లైట్ టింట్ కలరు, పింక్ కలరు, లైట్ ఆ కలర్లో ఉంటుంది. కడక్నాథ్ గుడ్డు మాత్రం నలుపు అనేది కాదండి. సో కొత్తగా ఫామ్ పెడదామనే ప్రతి ఒక్కరికి ఆలోచన రాగానే అదొక ఆలోచనేనండి. ఆలోచన రాగానే డ్రింకర్స్ ఎక్కడ దొరుకుతాయి, మెడిసిన్, ఫీడు అండ్ షెడ్ నిర్మాణానికి కావాల్సిన ఫెన్సింగ్ ఎక్కడ అని చాలా ఉంటుంది. సో పెంపకం అనే ఒక ఆలోచనకి బ్యాక్గ్రౌండ్లో మనం చూసుకుంటే చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది. మేము స్టార్ట్ చేసినప్పుడు ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, అసలు ఎలా యూజ్ చేయాలి, ఎన్ని చిక్స్కి ఎంత క్వాంటిటీకి ఎన్ని ఫీడర్స్ వాడాలి, ఇవన్నీ కూడా మాకు డౌట్లే. మాకు ఎవరు సజెస్ట్ చేసింది లేదు. సో అలాంటి ఇబ్బంది ఎవరికి రాకుండా ఉండటం కోసం మేమేం చేస్తున్నామంటే, ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఫీడర్స్ కానీ డ్రింకర్స్ కానీ కావాలంటే మా దగ్గర తీసుకోవచ్చు. అసలు వీటి ఉపయోగం ఏంటి, వీటిని ఎలా యూజ్ చేయాలన్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అండి, చిక్ ప్లేట్ అంటారు. ఈ పౌల్ట్రీలో ఏమవుతుందంటే ప్రతి 50 పిల్లలకి ఒక ఫీడర్ని ఒక డ్రింకర్ని మనం యూజ్ చేస్తాం. ముందుగా మనకు కావాల్సింది అంటే పుట్టిన పిల్లలకి చిక్ ప్లేట్ అంటారు. దీన్ని కోడి పిల్లలకి ప్లేట్. ఇది ఎల్లో కలర్లోనే ఎందుకు ఉంటుందంటే ఆ కోడి పిల్ల అనేది ఎల్లోని బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఈ ఎల్లో కలర్లో మనం ఫీడ్ పెట్టడం వల్ల కోడి పిల్ల ఎంత దూరంలో ఉన్నా సరే చాలా అట్రాక్టెడ్గా ముందుకు వచ్చి ఫీడ్ తీసుకోవడం చేస్తుంది అనమాట. సపోజ్ మనం 1000 పిల్లలు వేసినట్లయితే 20 ప్లేట్లు ఇవి పెట్టుకోవాల్సి వస్తుందండి. ఇది మనం ఓన్లీ 7 డేసే యూజ్ చేస్తాం. ఈ 7 రోజుల వరకు కోడి పిల్లలు ఫీడ్ తీసుకోవడం కోసం ఇందులో అలవాటు చేస్తాం. ఇది అయిపోయిన తర్వాత మనం చిక్ ఫీడర్లోకి వెళ్ళిపోతాం. దీన్ని చిక్ ప్లేట్ అంటారు. సో దీని తర్వాత మనం చిక్ డ్రింకర్ అండి. ఇది 1 లీటర్ కెపాసిటీ. 50 పిల్లలకు ఒక డ్రింకర్ పెడతాం. వితౌట్ స్టాండ్తో యూజ్ చేస్తామండి. ఇది ఎలా ఆపరేట్ చేయాలంటే, వాటర్ పోసుకున్న తర్వాత ఈ క్యాప్ని పైన పెట్టి టర్న్ చేసినట్లయితే నెమ్మదిగా వాటర్ దిగుతాయి. మొదటి 7 రోజులు మనం దీన్ని ఈ విధంగా యూజ్ చేసుకోవాలి. కోడిపిల్ల వచ్చి అవి తాగే కొద్ది నీళ్ళు వస్తాయండి. 24 గంటలు సరిపడా నీళ్ళు సరిపోతాయి. సో ఇది 1 వీక్ అయిన తర్వాత మనం ఎలా యూజ్ చేసుకోవాలంటే, స్టాండ్ ఉంటుంది. ఈ స్టాండ్లో ఇలా యూజ్ చేసుకోవాలి 1 వీక్ చిక్కి. 1 వీక్ అయిపోయిన తర్వాత 1 మంత్ తర్వాత ఎలా యూజ్ చేసుకోవాలంటే ఇలా యూజ్ చేసుకోవాలి. ఇది చిక్ ఫీడర్ అంటారు. ఇది కూడా 50 పిల్లలకు ఒకటి యూజ్ చేస్తాం. సో మీరు రెడ్, ఎల్లో తప్ప మనకి ఈ పౌల్ట్రీలో వేరే కలర్ ఉండదండి. సో ఫస్ట్ 7 రోజులు అయిపోయిన తర్వాత 7 రోజుల తర్వాత ఇదేమో 7 రోజుల దాకా వితౌట్ స్టాండ్ యూజ్ చేస్తాం. 7 రోజుల వరకు ఫీడ్ కోసం ఈ చిక్ ప్లేట్ యూజ్ చేస్తాం. 7వ రోజు నుంచి ఇది పెడతామండి, వితౌట్ స్టాండ్ యూజ్ చేస్తాం. అలాగే 7వ రోజు వరకు. 7వ రోజు తర్వాత దీని 14వ రోజు రాగానే సేమ్ ఇదే స్టాండ్ ఇలా యూజ్ చేస్తాం. నెల రోజులతో అయిపోయిన తర్వాత నెల తర్వాత దీనిలో యూజ్ చేస్తాం. ఇందులో కనుక మనం ఫీడ్ కనుక వేసుకున్నట్లయితే తిన్న కొద్దీ ఫీడ్ వస్తూ ఉంటుంది. దానివల్ల ఫీడ్ కన్జంప్షన్ అనేది తగ్గుతుంది, వేస్టేజ్ తగ్గుతుంది. సో కోడి పిల్లలు కూడా ఫీడ్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ మనకి ఏంటంటే ఎక్కువ ఫీడ్ వేస్ట్ అవ్వకపోవడం వల్ల మనకి పెట్టిన ఇన్వెస్ట్మెంట్, ప్రొడక్షన్ కాస్ట్ చాలా తగ్గుతుంది. సో కంపల్సరీ ఇది వాడుకోవడం చాలా బెనిఫిట్ అండి. ఇది 1 మంత్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసరికి అదే డ్రింకరు 6 లీటర్ కెపాసిటీ. ఇది మాన్యువల్ డ్రింకరు. సో ఇందాక వాటర్ ఇందులో పోసుకుని ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇలా అని 3rd మంత్ నుంచి ఇలా పెడతామండి. ఇది వచ్చేసరికి 1 మంత్ అయిపోతుంది. 1 మంత్ అయిపోయిన తర్వాత 1 మంత్ నుంచి స్టార్ట్ అయితే 3 మంత్స్ వరకు ఇలా యూజ్ చేసుకోవాలి. తర్వాత బర్డ్స్ బాగా పెద్ద అయిపోయి హైట్ అయిపోయినప్పుడు ఇలా యూజ్ చేసుకోవాలి. సో వీటి లైఫ్ వచ్చేసరికి మనకి 3 to 4 years దాకా వస్తుందండి. సో ఏంటంటే ఇది ప్లాస్టిక్ కాబట్టి మనం జాగ్రత్తగా సాఫ్ట్గా హ్యాండిల్ చేసుకోవాలి. ఈ ఫంగస్ కానీ అలాంటివి నాకు పట్టుకోకుండా చూసుకోవాలి. సో దీని తర్వాత జంబో ఫీడర్ అండి. ఈ జంబో ఫీడర్కి ఇది బేసు. ఈ బేస్ని ఫస్ట్ స్టిక్తో మనం ఫిక్స్ చేసుకోవాలి. సో గ్రిల్ని ఇలా ఇన్సర్ట్ చేసుకుని తీసుకోవాలి. సో ఈ విధంగా మనం ఈ జంబో ఫీడర్ని ఫిక్స్ చేసుకోవాలి. ఇది యూజ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఎప్పుడైనా ఫీడ్ వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే హ్యాంగ్ చేసుకోవాలండి. హ్యాంగ్ చేసుకుని మనం పైన ఎక్కడైనా కట్టుకోవచ్చు. మార్నింగ్ టైంలో మళ్ళీ కిందకి దింపుకోవడమే. ఇందులో మీకు 8 kgs దాకా ఫీడ్ పడుతుంది. ఆ ఫీడ్ అడ్జస్ట్మెంట్స్ అన్నీ కూడా ఇందులో చేసుకోవచ్చు.
ఫస్ట్ 7 డేస్ ఇందులో ఫీడ్ యూస్ చేసుకోవాలి. వాటర్ వచ్చేసరికి 7 డేస్ వరకు ఇలా బేస్ లేకోకుండా పెట్టుకోవాలి, స్టాండ్ లేకుండా. 7 రోజుల తర్వాత స్టాండ్ పెట్టుకుంటాం. 1 మంత్ అయిన తర్వాత స్టాండ్ రివర్స్ చేస్తాం. 7 డేస్ నుంచి 1 మంత్ దాకా ఫీడ్ ఇలా యూస్ చేసుకోవాలి. 1 మంత్ అయిన తర్వాత హైట్లో పెట్టుకుని ఇలా యూస్ చేసుకోవాలి. అండ్ వాటర్ వచ్చేసరికి పెద్ద కోళ్ళకి ఇది, పెద్ద కోళ్ళకి మేతలకి ఇది. అండ్ కమింగ్ టు కోడి పిల్లల్ని మనం క్లీన్ చేసుకునేటప్పుడు కానీ షిఫ్టింగ్ చేసుకునేటప్పుడు ఇలాంటి ట్రేస్ యూజ్ చేసుకుంటే మీకు డ్యామేజ్ అనేది తగ్గిద్ది. వీటికి 4 సైడ్స్ వచ్చేసరికి మీ వెంటిలేషన్ కోసం హోల్స్ ఉంటాయండి. అండ్ కాళ్ళు సాకోకుండా కింద ఇలా పర్టికులర్గా ఇచ్చారు. ఇందులో పుట్టిన పిల్లలు అయితే మీకు 100 నుంచి 150 దాకా పడతాయి. అదే కనుక 1 మంత్ చిక్స్ అయితే మీకు ఒక 80 పిల్లల దాకా పడతాయి. మనం ఎప్పుడైనా క్లీన్ చేసుకోవాల్సి వచ్చినా లేదంటే వేరే ట్రాన్స్పోర్ట్ చేసుకోవాల్సి వచ్చినా ఈ కేజెస్ వాడుకుంటే బాగుంటుంది. ఎవరికైనా కావాలన్నా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఇవి ఎక్కడ దొరుకుతాయి ఇబ్బంది ఉన్నా సరే మా ఫామ్కి వచ్చి కాంటాక్ట్ చేసి మా ఫామ్లో మా ఆఫీస్లో మీరు వీటిని తీసుకోవచ్చు. ఒక పీస్ కావాలన్నా సరే మేము ట్రాన్స్పోర్ట్ చేస్తాం, ఇవ్వడం జరుగుతుంది. ఇందులో బల్క్లో తీసుకోవాలని లేదు. ఎందుకంటే నాటుకోళ్ళ పెంపకం వచ్చేసరికి ఇళ్లలో పెంచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత చిన్న చిన్న మొత్తంలో ఫామ్ పెట్టుకునే వాళ్ళకి కూడా అందరికీ అందుబాటులో రావాలని చెప్పి మేము వీటిని తీసుకొచ్చి రిటైల్గా సింగిల్గా కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. కోళ్ళకి ఇచ్చే ఫీడు వాటర్ కూడా ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి. ప్రతిరోజు శుభ్రమైన నీళ్ళు పెట్టాలి, శుభ్రమైన ఆహారం పెట్టాలి. వారానికి ఒకసారి షెడ్లను స్ప్రే చేసుకోవాలి, ప్రతిరోజు షెడ్లను క్లీన్ చేసుకోవాలి. సో ఎప్పటికప్పుడు మనం మార్కెటింగ్ చేసుకుంటూ ఉండాలి. ఫామ్లో పని జరుగుతుందో లేదో చూసుకోవాలి. అలాగే షాపుల్లో బయట ఓవరాల్గా మార్కెట్ ఏం జరుగుతుందో కూడా మనకి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ మనం ముందుకెళ్తేనే ఇందులో విజయం సాధించగలుగుతాం. సో అలాగే ఈ ఫీల్డ్లోకి వచ్చేటప్పుడు చాలా మోసాలు జరుగుతున్నాయి ఈ పిల్లలు కొనే దాంట్లో, కాంట్రాక్ట్ ఫార్మింగ్లో. సో ఎవరైనా మీతో కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేస్తాము అని చెప్పి పిల్లలు అమ్ముతానంటే కూడా మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది హోల్సేల్గా మన కడక్నాథ్ అనేది ప్రస్తుత పరిస్థితుల్లో అయితే 280 రూపాయల నుంచి 350 దాకా నడుస్తుంది. అంతకు మించి ఎవరైనా మీకు బైబ్యాక్ చేస్తాం, కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేస్తాము, పిల్లలు ఇస్తామంటే మాత్రం దయచేసి మోసపోవద్దు. మా సంస్థకు సంబంధించి సోలో ప్రొపరేటర్ అయినా మేనేజింగ్ డైరెక్టర్ అయినా అది ప్రదీప్ ఇంటి అండి, అది నేనే. సో మాకు ఎవరు పార్ట్నర్స్ లేరు, ఎవరూ లేరు. దయచేసి ఎవరైనా సరే మిమ్మల్ని అలాగా ప్రలోభ పెట్టినా ఏదైనా చేసినా సరే దానికి మాకు ఎటువంటి బాధ్యత లేదు. ఎవరైనా డబ్బులు వేయాల్సి వచ్చినా సరే మాకు పూర్తిగా మా కంపెనీ అకౌంట్లోనే వేయాలి తప్ప ఎవరి పర్సనల్ అకౌంట్లో వేయొద్దు. ఇది ఈనాటి స్టర్లింగ్ పంప్ సమర్పించు చేను చిలక కార్యక్రమం. మరో పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.